సక్సెస్ఫుల్గా 10 సీజన్లు కంప్లీట్ చేసుకున్న ప్రో కబడ్డీ లీగ్ 11వ సీజన్లోకి ఎంటర్ అయింది. ఈ సీజన్ కోసమై ప్లేయర్స్ ఆక్షన్ని ఆగస్టు 15, 16 తారీఖుల్లో కండక్ట్ చేశారు. ప్లేయర్స్ ఆక్షన్లో మొత్తం 6 కంట్రీస్ నుంచి ప్లేయర్స్ అయితే పార్టిసిపేట్ చేశారు. 2 డేస్ జరిగిన ఈ ఆక్షన్లో ప్రతి టీం పర్చేస్ చేసిన పెద్ద ప్లేయర్స్ లిస్ట్ని చూద్దాం. నెంబర్ 1 పవన్ షెరావత్. ఈ టాప్ క్లాస్ రైడర్ని 1.72 crores తెలుగు టైటాన్స్ FBM కార్డ్ని యూజ్ చేసి రిటైన్ చేసుకుంది. పవన్ షెరావత్ని సీజన్ 10లో తెలుగు టైటాన్స్ 2.6 crores పర్చేస్ చేసింది. ఆ సీజన్లో పవన్ షెరావత్ ఆశించిన స్థాయిలో రాణించలేదు. అయినా సరే అతని మీద నమ్మకంతో ఈసారి మళ్ళీ రిటైన్ చేసుకుంది. నెంబర్ 2 ఫజల్ అట్రాచెల్లి. ఈ లెఫ్ట్ కార్నర్ డిఫెండర్ ని 50 lakhs పెట్టి బెంగాల్ వారియర్స్ ఆప్షన్ లో పర్చేస్ చేసింది. నెంబర్ 3 మనీందర్ సింగ్. ఈ పవర్ఫుల్ రైడర్ ని 1.15 crores కి బెంగాల్ వారియర్స్ FBM కార్డ్ ని యూజ్ చేసి రిటైన్ చేసుకుంది. నెంబర్ 4 మొహమ్మద్ షాద్లు. ఈ లెఫ్ట్ కార్నర్ ఆల్రౌండర్ ని 2.07 crores కి హర్యానా స్టీలర్స్ పర్చేస్ చేసింది. నెంబర్ 5 సుర్జిత్ సింగ్. సుర్జిత్ సింగ్ ని 60 lakhs కి జైపూర్ పింక్ ప్యాంథర్స్ పర్చేస్ చేసింది. నెంబర్ 6 బాహుబలి సిద్ధార్థ్ దేశాయ్. పార్టిసిపేట్ చేసిన ఫస్ట్ సీజన్ లోనే యూ ముంబా తరపున అదరగొట్టిన బాహుబలి సిద్ధార్థ్ దేశాయ్ ఆ తర్వాత కొంచెం తడబడ్డాడనే చెప్పాలి. ఈ ప్లేయర్ ని 26 lakhs కి దబాంగ్ ఢిల్లీ పర్చేస్ చేసింది. నెంబర్ 7 పర్దీప్ నర్వాల్. PKL హిస్టరీలోనే నెంబర్ 1 రైడర్. ఇతన్ని డుప్కీ కింగ్ అని కూడా అంటారు. ఈ ప్లేయర్ ని 70 lakhs కి బెంగళూరు బుల్స్ పర్చేస్ చేసింది. తన PKL కెరియర్ ని ఏ టీమ్ తో అయితే స్టార్ట్ చేశాడో ఈ 11th సీజన్ లో అదే టీం తరపున ఆడబోతున్నాడు. నెంబర్ 8 మంజీత్ దాహియా. ఈ పవర్ఫుల్ రైడర్ ని 80 lakhs పెట్టి యూ ముంబా పర్చేస్ చేసింది. నెంబర్ 9 సచిన్ తన్వార్. PKL సీజన్ 11 లోనే హైయెస్ట్ బిడ్ అంటే 2.15 crores ని బిడ్ చేసి తమిళ తెలవేస్ దక్కించుకుంది. నెంబర్ 10 జాంగ్ కుంగ్లీ. ఈ కొరియన్ ప్లేయర్ ని 17.5 lakhs కి పట్నా పైరట్స్ పర్చేస్ చేసింది. నెంబర్ 11 గుమన్ సింగ్. 1.97 crores కి గుజరాత్ జైన్స్ పర్చేస్ చేసింది. ఇది కాయిన్ కి ఒక సైడ్ మాత్రమే. మనం ఎప్పటి నుంచో చూస్తున్న పెద్ద పెద్ద ప్లేయర్స్ అందరినీ ఏదో ఒక టీం పర్చేస్ చేసింది. అందులో కొంతమంది అన్సోల్డ్ గా కూడా మిగిలిపోయారు. ఇప్పుడు PKL సీజన్ 11 లో అన్సోల్డ్ గా మిగిలిపోయిన ఇంపార్టెంట్ ప్లేయర్స్ లిస్ట్ చూద్దాం. నెంబర్ 1 దీపక్ నివాస్ హూడా. నెంబర్ 2 మోను గోయల్. నెంబర్ 3 నితిన్ తోమర్. నెంబర్ 4 రాహుల్ చౌదరి. నెంబర్ 5 రవీంద్ర పహల్. నెంబర్ 6 రోహిత్ కుమార్. నెంబర్ 7 సందీప్ నర్వాల్. ఈ అన్సోల్డ్ ప్లేయర్స్ లిస్ట్ లో రాహుల్ చౌదరి, దీపక్ నివాస్ హూడా, సందీప్ నర్వాల్ అలాగే నితిన్ తోమర్ లాంటి ప్లేయర్స్ ని మనం సీజన్ 1 నుంచి చూస్తున్నాం. ఇటువంటి ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ అన్సోల్డ్ గా మిగిలిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. వీళ్ళంతా అన్సోల్డ్ గా మిగిలిపోవడానికి కారణం ఫామ్ అలాగే ఫిట్నెస్. ప్రతి ఇయర్ ఒక కొత్త సీజన్ స్టార్ట్ అవుతుంది. దానితో పాటుగా కొత్త ప్లేయర్స్ కూడా వస్తూ ఉంటారు. అటువంటి సిచ్యువేషన్ లో ప్రతి టీము కూడా యంగ్ ప్లేయర్స్ అలాగే కొత్త ప్లేయర్స్ ని టార్గెట్ చేస్తుంది. ఒకప్పుడు PKL హిస్టరీలోనే నెంబర్ 1 రైడర్ గా ఉన్న రాహుల్ చౌదరి అన్సోల్డ్ అవడం చాలా బాధాకరం. రాహుల్ చౌదరిని తెలుగు టైటన్స్ రిలీజ్ చేసి చాలా సంవత్సరాలు అయినా సరే తెలుగు టైటన్స్ ఫ్యాన్స్ మాత్రం అతన్ని ఓన్ చేసుకున్నారనే చెప్పాలి. ఈ సీజన్ లో ఖచ్చితంగా రాహుల్ చౌదరిని తెలుగు టైటన్స్ పర్చేస్ చేస్తుంది అని అందరూ ఆశించారు. కానీ చివరికి రాహుల్ చౌదరి అన్సోల్డ్ గా మిగిలిపోయాడు. PKL సీజన్ 11 ఆప్షన్ కంప్లీట్ అయిన తర్వాత ప్రతి టీము కూడా వాళ్ళ టీం ని స్ట్రాంగ్ చేసుకుంది. ఈ ఆప్షన్ లో తెలుగు టైటన్స్ ఫ్రాంచైజీ కూడా కొంతమంది ఇంపార్టెంట్ ప్లేయర్స్ ని పర్చేస్ చేసి తెలుగు టైటన్స్ ని కొంచెం స్ట్రాంగ్ గా చేసింది. ప్రతి సీజన్ తెలుగు టైటన్స్ స్ట్రాంగ్ గా కనిపించినా సరే వాళ్ళ పర్ఫార్మెన్స్ మాత్రం చాలా వీక్ గా ఉంటుంది. గత 3-4 సీజన్ల నుంచి తెలుగు టైటన్స్ ప్రతి సీజన్ లో 2-3 మ్యాచ్లను మాత్రమే గెలుస్తుంది. ఈసారి కూడా తెలుగు టైటన్స్ ఎటువంటి పర్ఫార్మెన్స్ ఇస్తుందో వేచి చూడాలి. PKL సీజన్ 11 ఆప్షన్ కంప్లీట్ అయిన తర్వాత నాకు పర్సనల్ గా హర్యానా స్టీలర్స్ టీం అయితే కొంచెం స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. మీకు ఏ టీం స్ట్రాంగ్ అనిపిస్తుందో కామెంట్ చేయండి. అలాగే ఏ టీం ఈ సీజన్ విన్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయో కూడా కామెంట్ చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి అది మ్యాటర్.